ఎట్లా కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎట్లా ఉంది? ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉంది? వేస్ట్ అయిపోయింది ఇప్పుడు, మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం బిజినెస్ లేదు, బస్సెస్ ఫ్రీ ఉన్నది. ఇప్పుడు నా ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నది. ఎలా నడుస్తుంది 5 మెంబర్స్ కి? బస్ ఫ్రీ చేసేసారు. నెక్స్ట్ టైం ఓటు వేయాలంటే 5 మెంబర్స్ నాది. ఇన్ హైదరాబాద్ లో 5 lakhs ఆటో ఉన్నది. 5 lakh అంటే ఒక ఫ్యామిలీకి ఒక 4-5 మెంబర్స్ ఉంటుంది. అంటే 25 lakh వరకు ఓటర్ ఉన్నది హైదరాబాద్ లో. ఇప్పుడు ఎలా వేస్తారు కాంగ్రెస్ కి ఓటు చెప్పండి? మార్పు అన్నారు. ఏ మార్పు? మొత్తం మార్పు అంటే కాంగ్రెస్ మారిపోయింది. కాంగ్రెస్ మారిపోయింది మొత్తం. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వెస్ట్ అయిపోయింది. ఎవరికి లాభం వస్తలేదు, ఏం బిజినెస్ లేదు. ఏదైనా షాప్ కి పోయి అడగండి ఏం బిజినెస్ అంటే ఏం లేదు, జీరో. ఆటో బిజినెస్ ఏ బిజినెస్ లేదు, ఏ బిజినెస్ లేదు. రియల్ ఎస్టేట్ ఫాల్, మొత్తం బిజినెస్ ఫాల్ అయిపోయింది. ఇప్పుడు ఏం బిజినెస్ లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా మీ పరిస్థితి? బిజినెస్ ఎక్కువ ఉన్నది, ఆటోకి ప్రాబ్లం లేదు. ఈయన 12,000 ఇస్తా అని చెప్పారు మాకి, ఇంతవరకు ఇవ్వలేదు. 3 years అయిపోయింది, ఇవ్వలేదు. మాట మీద ఉండాలి. అప్పుడు గవర్నమెంట్ రూల్ చేస్తున్నా అంటే మాట మీద ఉండాలి. మీరు ఇవ్వాలి ఆటో కూడా. ఎప్పుడైనా ధర్నా చేస్తా వాడే ఇలాగే చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ టైం గవర్నమెంట్ విల్ చేంజ్ పక్కా 100%. ఎందుకు అట్లా అంటే? ఇంకా ఆర్టీసీ ఆటోలు కూడా తీసుకొస్తా అంటుండే, అప్పుడు ఇంకెట్లా ఉంటుంది మీ పరిస్థితి? మళ్ళా ఇది ఆటో రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. పోయి ఈ ఆటో తీసుకో, మాకు పైసలు ఇచ్చేది ఆటో, అది చెప్పాలి. ఏం లేదు, అట్లా తీసుకుంటాడా మరి? మీరు చేయాలి మొత్తం ధర్నా. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా ఆటో పార్టీ వస్తుంది ఏమో, అక్కడ కాంగ్రెస్ తెలంగాణ కూడా ఇప్పుడు ఆటో పార్టీ వస్తుంది ఏమో. అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఢిల్లీలో, అది మన ఎడ్యుకేషన్ మినిస్టర్ వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా మన ఎవరున్నారు ఆ మినిస్టర్ వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనే ఉంటది, ఇప్పుడు ఆటో పార్టీ కూడా వస్తుంది ఏమో నేను ఆలోచిస్తున్నా. ఎందుకంటే పరిస్థితి అలా అయిపోయింది. ఎప్పుడు బాధ వస్తే అప్పుడు జనం బయటికి వస్తారు. నేను మా బిడ్డకి 1400 కడుతున్నాను మంత్లీ. ఎలా రావాలి? రెంట్ 8,000 ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఆటోకి 10,000 కట్టాలి. ఎలా కడతాం చెప్పండి? మీరు ఫ్యామిలీకి నడపాలి. రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నారు, కాళ్ళు పోతున్నారు, కాళ్ళు వస్తున్నారు.